ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సరి అయిన రాజరికం లేదు, నాయకులు లేడు. అవి తూర్పు దేశాలైనా చెడిపోయాయి, అవి ఉత్తర దేశాలైనా చెడిపోయాయి, అవి పరమట దేశాలైనా చెడిపోయాయి, ఐగుప్తి దేశాల ఆవలున్న ఏ దేశాలైనా చెడిపోయాయి. దేశాలన్నిటికీ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? రాజరికపు ప్రాబ్లం వచ్చింది. ఈ దేశాల్లో రాజులైన ఇక్కడ జరిగే తంతు కార్యక్రమం అదే, ఆ దేశాల్లో రాజులైన అక్కడ జరిగే హింసా కార్యక్రమం అదే. ఏ దేశం రాజుల కింద ఏ ప్రజలున్నా ప్రజలు మగ్గిపోవడం తప్ప స్వేచ్ఛ లేదు. అందుకే చూడండి, ఇప్పటికీ మీరు చూడండి, ఆఫ్రికా ఖండంలో అనేకమైన వనరులున్నా ఈ రోజుకి వాళ్ళ తిండికి లేక ఏడుస్తున్నారంటే కారణం ఏంటి చెప్పనా? నాయకత్వం లోపం. ఎక్కడ లేనంత సిలికాన్, ఎక్కడ లేనంత భూగర్భంలో ఉన్న అతి ఖరీదైన వనరులు మన తూర్పు ప్రాంతాల్లో ఉన్నా ఈ రోజుకి అన్నం లేని కుటుంబాలు ఉన్నాయంటే కారణం ఏంటి చెప్పనా? నాయకత్వపు లోపం. మీరు ఎక్కడ చూడండి, ఏ దేశమైనా ఈ రోజుకి పేద కుటుంబాలు ఇప్పటికీ తిండి లేక నీడ లేక ఏడుస్తున్నాయంటే నాయకత్వపు లోపం. ఇది ఎవరు పసిగట్టారు చెప్పనా? తూర్పు దేశపు జ్ఞానులు పసిగట్టారు. మా రాజులు అన్ఫిట్, మా నాయకులు అన్ఫిట్. ఈ ప్రపంచం బాగుపడాలంటే సూత్రం ఒక్కటే, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే మానవుడు మరొక మానవుడిని పరిపాలించలేడు గనక యూదులలో ఒక రాజు దేవుడు పుట్టబోతున్నాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? మీకు అర్థమైందో లేదో? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ రాజు ఈయన యూదులకే రాజు కాదు, చెప్పండి, మాకు కూడా రాజే. ఈయన మీ దేశానికే రాజు కాదు, మాకు కూడా రాజు. అందుకే చూడండి, దేవుడు అనుకున్న ఆ పరిపాలన వ్యవస్థ, దేవుడు కోరుకున్న ఆ పరిపాలన వ్యవస్థ మానవ రూపంలో ఇలలోకి వచ్చిందంట. ఆ వచ్చిన రాజుని మానవ ప్రపంచం ఏం చేసిందో తెలుసా? చంపేసింది. నేను అడుగుతున్నాను, చంపేస్తే ఆగిపోయే రాజు కాదు ఈయన, చెప్పండి. బంధించేస్తే ఆగిపోయే రాజు కాదు ఈయన. చంపేసిన తిరిగి లేచిన మహారాజు, మృత్యుంజయుడు. ఎవరు చెప్పండి? నజరుడైన యేసుడు. ఆయన మానవుడైతే తిరిగి లేవడు. ఆయన మానవుడు కదా, ఎవరు చెప్పండి? మానవ రూపంలో కనబడుతున్న చెప్పండి దేవుడు. అందుకే మరణం ఆయన బంధించలేకపోయింది, శిలలో ఆయన బంధించలేకపోయాయి, చట్టాలు ఆయన బంధించలేకపోయాయి. ఏ ప్రపంచం అయితే ఆయన్ని చంపేశామని ఎక్కిరించిందో ఆ ప్రపంచం మళ్ళీ ముక్కుని ఏలేసుకునేలాగా తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచినవాడు మళ్ళీ ఒక భరోసా ఇచ్చాడు. ఆ భరోసా ఇచ్చినవాడు ఒక ప్రపంచానికి సంకేతం ఇచ్చాడు, తన సంఘాన్ని ఆకర్షించాడు. మరలా నేను రాజుగా చెప్పండి రాబోతున్నాను. అందుకే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించినప్పుడు ఆయన ప్రకటించింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము సమీపించేసింది. ఏది దేవుని రాజ్యం? ఎవరు? ఇదిగో రాజ్యము సంఘం అయితే దానికి రాజుని నేనే. ఇప్పుడు ఈ రాజ్యం అంటే ఈ సంఘంలోకి వచ్చిన వారు ఎలా ఉంటారు చెప్పనా? ఆయన రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? ఈ మాట కొంచెం ఇబ్బందికరమైన చెప్తున్నాను, తప్పదు, ఎందుకంటే చాలా దిక్కులు చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఏమైనా జరిగితే నేనే పోతాను, మీరేం కంగారు పడకండి. ఏమవుతుందో చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యంలో ఉన్న వరకు ఒక ధైర్యం ఉంటుంది. ఎంత ధైర్యం అంటే మనకి సెంట్రల్లో ఎవడ మారిపోయినా మనకు అంత పెద్ద బాధ ఉండదు. మనకు స్టేట్లో ఇతను ఓడిపోయి ఇంకొకరు గెలిచినా, ఇంకొకరు గెలిచి ఇతను ఓడిపోయినా మనకు పెద్ద డౌట్స్ ఉండదు, టెన్షన్స్ ఉండదు. ఎందుకంటే మనకి సీఎంల మీద పిఎంల మీద ఉండదు మన మనసు. చెప్పండి, మన రాజు ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. కానీ ఇలా ఈ బయట ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ నాయకుడు ఓడిపోయేసరికి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం చేసుకోం. వాళ్ళ సెంటర్లో ఎవడో పలానా వ్యతిరేకమైన వ్యక్తి వస్తే టెన్షన్ అవుతారు, కానీ సంఘం టెన్షన్ అవ్వదు. ఎందుకు చెప్పండి? మనం చూసేది సీఎంని కాదు, మనం చూసేది పిఎంని కాదు, మనం చూసేది ఎంపీని కాదు, ఎమ్మెల్యేని కాదు. ఎవరిని చెప్పండి? నజరేయుడైన యేసుని చూస్తాం. ఎందుకంటే మన రాజు ఆయన. ఎవడు దిగినా ఎవడు దిగకపోయినా, ఎవడు ఎక్కినా ఎవడు ఎక్కకపోయినా, మనం ఎవరిని బట్టి ఊపిరి పీల్చుకుని బతుకుతున్నాం తెలుసా? నా రాజు నన్ను పరిపాలిస్తున్నాడు. నా రాజు రాజ్యం సంఘం అయితే ఆ సంఘంలో సభ్యుని నేనైతే నాకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా నేను సీఎంల పిఎంల వైపు చూడను. చెప్పండి, నా రాజు వైపు చూస్తాను. రాజా, నా కుటుంబంలో ఇలా జరుగుతుంది చూడని నా రాజు వలన మేలు అనిపిస్తాను. అందుకే మానవుడు నమ్ముకోవడం మానేసి మానవుడు దేవుడు నమ్ముకోవాలి అంటే మానవులందరూ ఏ రాజ్యంలోకి రావాలి చెప్పండి?
సంఘంలోకి రావాలి. అందుకే ఇశ్రాయేలులో లేని ఐక్యత, యూదులలో లేని ఐక్యత సంఘంలో ఉంటుంది. మీరు చూడండి, అందుకే మొదటి శతాబ్దంలో బాగా వినండి, వాళ్ళకి నాయకుడు లేడు. మొదటి శతాబ్దంలో వాళ్ళకి రాజు లేడు. ఇలా సంబంధమైన ఏ నాయకుడు లేకపోయినా 3000 మంది 6000 మంది వాళ్ళు ఐక్యంగా ఎలా ఉండగలిగారంటే అదే కొసమెరుపు. వాళ్ళు ఎలా ఉండగలిగారు? అరే 3000 మంది ఒకే భావంతో, ఒకే మనసుతో, ఒకే మాటతో, ఒకే వ్యక్తిత్వంతో 3000 మంది వాళ్ళ సంఘంగా ఎలా ఉండగలిగారంటే వాళ్ళకి వీళ్ళలో నాయకుడు లేడు, రాజు లేడు. వాళ్ళు ఎలా ఐక్యంగా ఉండగలిగారంటే దానికి కారణం ఒకటే, వాళ్ళ నాయకత్వం ఎక్కడ లేదు చెప్పండి, పరలోకం నుంచి వాళ్ళ నాయకత్వం వరకు. అందుకే అప్పుడు ఎప్పుడైతే మొదటి సంఘం రాజు కిందకు వచ్చిందో వాళ్ళు అన్నారట, కన్న వాటిని ఎన్న వాటిని విని నమ్ముకున్న వారు తమ స్థిరాస్తులు అమ్మి, చెప్పండి, ఇవి మావి అనలేదంట, చెప్పండి, మనవే. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరికీ లిబర్టీ, స్వతంత్రం ఉంది. ఇందులో బాధలు లేవు. నీకు బాధ ఉంటే నేను తోడుంటాను, నాకు బాధ ఉంటే నువ్వు తోడుంటావు. మనందరికీ ఎల్లకాలం తోడుండే ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఈ నాయకత్వం కోసం ఎత్తుక్కుంటూ 2 ఏళ్ళు నడిచి వచ్చారు. ఎవరు చెప్పండి? జ్ఞానులు. ఈ నాయకత్వం మాకు కూడా కావాలి. వేలకేలా తెలిసిందంటే అన్న మెసేజ్లో మీరు వినుంటారు. అప్పటికి ఎస్తేరు ప్రవచనాలు కానీ, దానియేలు ప్రవచనాలు కానీ, పాత నిబంధన ప్రవచనాలు కానీ, అసూరు అంటే క్షమించండి మాదీయ పారసికుల పరిపాలనలో వారు వేసిన దానియేలు దేవుడే గొప్ప దేవుడని వేసిన శాసనాలు తూర్పు దేశాల వరకు పాకేశాయి. సొలొమోను పరిపాలన కాలంలోనే చీకటి ఖండమైన ఆఫ్రికా వరకు కూడా మెస్సయ్య ప్రవచనాలు తాకాయి. మీరు చూడండి, తూర్పు దేశాలు మొదలుకొని ఆ చీకటి ఖండమైన ఆ సింహాసనం అంటే ఎవరైతే ఉన్నారో మనకి క్రొత్త నిబంధన అపోస్తల కార్యంలో మనకు కనబడతారు. ఆవిడ పేరు నపుంసకుడు కూడా వస్తాడు. అక్కడ ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పేరు కందాకే క్రింద. ఆ సింహాసనం పేరు మీరు చదవండి. ఆ చిట్ట చివరి రాజు ఏమని క్లెయిమ్ చేసుకున్నాడో తెలుసా? ఆ చిట్ట చివరి రాజు ఇలా క్లెయిమ్ చేసుకుంటాడు, నేను ఎవరో కాదు, నా బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను సొలొమోను కొడుకుని అని చెప్పుకుంటాడు. రెస్ట్ చదవండి కావాలంటే. అంటే అక్కడ వరకు ఈ ప్రవచనాలు పాకే కనుకే ప్రపంచానికి అంతో ఇంతో కాదు, బాగా ఎదురు చూసింది ఎవరి కోసం చెప్పనా? రాజు ఎప్పుడు వస్తారా అని చూశారు. ఆయన రాజు అంటే రాజే కాదు, ఆయన మానవుడంటే మానవుడే కాదు, దేవుడే మానవుడిగా రాజుగా ఇళ్ళలోకి వచ్చాడు. ఆయన పేరు మీరు కేవలం పాత నిబంధన యెహోవా అనకండి, రాత్రి విన్నట్టు ఆయన యెహోవాయే కాదు, యెహోవాను పిలువబడిన మరొక యెహోవాగా అవతారం ఎత్తిన మానవ రూపంలో కనబడిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడిని కోరుకుని జ్ఞానులు వచ్చారు. ఈ మధ్య అటు ఇటు అరకొరగొన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన విదేశీ దేవుడు అండి అన్నారు. ఏ దేవుడన్నా? నువ్వు విదేశీ దేవుడని ఈరోజు వాగుతున్నావు. ఆయన విదేశీ దేవుడు కాదురా, మన దేవుడు అని ఎక్కడి నుంచి వెళ్ళారు? ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? జ్ఞానులు. నీవు నేను పుట్టకముందే మన మొత్తాతలు ఎక్కడి నుంచి వెళ్ళారట ఏమని? ఆయన విదేశీ దేవుడు కాదు, అందరు దేవుడని. వాళ్ళకు అర్థమైంది కనుక జ్ఞానులు, వీళ్ళకి అర్థం అవ్వలేదు కనుక చెప్పండి ఆవులు, మేధావులు అలా ఉండిపోయారు. మిగిలిన విషయాలు అన్నీ నోట విందాం. దేవుడికి మహిమ కలుగు.